Hi guys, welcome to Shirish Arts and Crafts. నేను ఇది మేకింగ్ రాఖీ పార్ట్ 1 అండ్ ఇది నేను మౌల్డెడ్ క్లే అంటే ఫ్యాబ్రికల్ క్లే ఉంటుంది. అది 25 రూపీస్కి బయట దొరుకుతుంది. అండ్ దీన్ని నేను ఒక రౌండ్ 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఆ రెండు మిక్స్ చేసుకొని సేమ్ క్వాంటిటీలో సర్కిల్గా ఒక ఏదైనా క్యాప్తో కట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒక పెన్ టిప్తో నేను హోల్స్ అయితే పెట్టుకుని ట్రై చేసుకున్నాను ఒక 2 minutes or 3 minutes. దాని తర్వాత మీకు ఇష్టం మీద ఏ కలర్ అయితే ఆ కలర్ వేయచ్చు. నేనైతే పింక్ చూస్ చేసుకున్నాను, పింక్ కూడా వేసిస్తాను. అండ్ నెక్స్ట్ మీ దగ్గర ఫెవికాల్ ఉంటుంది కదా, అది యాక్చువల్లీ నేను వాడుతుంది ఒక టైప్లో ఉంటుంది, ప్యాకెట్ టైప్లో. అది నేను స్టేషనరీలో 10 రూపీస్ కొన్నాను. ఇలాంటి బీడ్స్ మీ దగ్గర అంటే ఇవి యాక్చువల్లీ బయట దొరుకుతాయి 10 రూపీస్కి. ఇవి అలా సర్కిల్గా మీకు ఇష్టం వచ్చిన ప్యాటర్న్లో మీరు స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఎడ్జెస్కి స్టిక్ చేసుకున్నాను ఎల్లో కలర్వి. రాఖీ మేకింగ్ ఇప్పుడు మన పార్ట్ 1 ఎల్లో కలర్ పార్ట్ 2 సపరేట్ అప్లోడ్ చేయడం. తర్వాత మళ్ళీ ప్రో మళ్ళీ ఇష్టం ఏదైనా రాసి మళ్ళీ క్రియేట్ చేస్తాం. అలా మొత్తం మనం అలా అయిపోయిన తర్వాత మీరు ప్రో అని రాసుకోవాలంటే పెడితే కాబట్టి మీ దగ్గర రాసాను బ్రో బ్రదర్ రాసుకోండి. మీ దగ్గర కాటన్ నేనైతే కాటన్ తీసుకోను, తీసుకోండి. కాటన్ చేసుకుని ఊల్ అవైలబుల్గా అడ్జస్ట్ కాటన్ అప్లై చేసుకుంటాను. ఒక దగ్గర చేస్తాను. దీన్ని మనం గమ్ పెట్టుకోండి, ఎందుకంటే మనం బీడ్స్ ఇలాంటి మళ్ళీ సెకండ్ టైంకి చూపించడానికి. అలా రెడీ చేసుకునే మొత్తం అర్థం కాదు ఊడకుండా ఉంటుంది. మనం సెకండ్ టైంకి చూపించాను. సేమ్ ఇలాగే చేసేసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ మీకు ఇలాంటి బీడ్స్ అవి మీకు షాప్లో కూడా అవైలబుల్. లార్జ్ ఒకటేమో మీడియం సైజ్లో ఉన్నట్టు ఉంటాయి. నేనైతే అంటే కొన్ని షాప్స్ తీసుకున్నాను, షాప్స్లో నేను కొన్నది నేను ఫోన్ దగ్గర ఐడియా లేదు. నేను అక్కడ గమ్ పెట్టుకున్నాను కాబట్టి చేసేసాను. ఫస్ట్ ఇవి మనం గమ్ పెట్టుకుని బీడ్స్కి థ్రెడ్ ఫస్ట్ వాటర్ చేసుకోండి. నేను గమ్ దీనికి కొంచెం కష్టం పెట్టుకుంటే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. గమ్ పెట్టుకున్న తర్వాత హోల్ అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ చిన్న పెట్టిన తర్వాత పెద్ద కూడా లార్జ్ ఉంటుంది కదా, అది కూడా మనం రాఖీ కాబట్టి అలా పెట్టేసుకోవాలి. పెద్ద బీట్స్ లార్జ్ చేసిన తర్వాత మళ్ళీ స్మాల్ మనం లోపల వేసేసుకోవాలి. అండ్ మళ్ళీ స్మాల్ది వేసేసుకోవాలి కాబట్టి అలాగే సేమ్ సైడ్ సెకండ్ అండ్ అనదర్ సైడ్ కూడా రిపీట్ కూడా వేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మీరు నార్మల్గా నీడిలోకి ఇట్లా నీడిలో ఎక్కించినప్పుడు అలాగే ఇలా ముడి వేసి అండ్ మీరు నేను క్లియర్గా పట్టుకొని చేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకేమైనా మీకు ఏమైనా డీటెయిల్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఇది యాక్చువల్లీ నేను వేసింది అక్కడ పెయింట్ అనేది షైనింగ్ పెయింట్ వీడియో సరిగ్గా కాబట్టి మీకు అలాగే ఉంటుంది. ప్రాపర్ ఎక్విప్మెంట్స్ లేవు అండ్ ఆల్సో అలాగే వీడియో ఫైనలీ మన రాఖీ అనేది అయిపోయింది. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో సబ్స్క్రైబ్ చేయండి.